థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కొరటాల శివ గారు. ఈ సక్సెస్ మీదే. నా క్యారెక్టర్ పండిందంటే అది మీ చలవే. బికాస్ యూ డైరెక్ట్ ద సీన్ బట్ యూ గైడ్ యువర్ యాక్టర్స్. ఆయన బ్రిలియంట్గా యూజ్ చేస్తారండి ఆయన యాక్టర్స్ని. ఎక్కడ ఏమి కదలనేకుండా హీ గెట్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యాక్టర్స్. సో థ్యాంక్స్ టు యూ ఫర్ దిస్ రోల్. అండ్ ఈ క్యారెక్టర్ నన్ను అనుకున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మైత్రి మూవీ మేకర్స్. యూఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఐ వర్క్ విత్. ఐఎమ్ సో హ్యాపీ. జనరల్గా ప్రొడ్యూసర్లు నిజంగా చెప్తున్నాను, ఇప్పటికీ పార్ట్నర్స్ అందరూ ఎట్లా ఉంటారో కూడా సరిగ్గా తెలియదు నాకు. దే ఆర్ సో అన్ఇంట్రూసివ్. కనపడి కడపడినట్టు ఉంటారు. బికాస్ ఐ థింక్ దే ట్రస్ట్ ద డైరెక్టర్ 100%. అండ్ తారక్, మై చీఫ్, థ్యాంక్ యూ తారక్ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ కో-స్టార్, సచ్ ఎ గివింగ్ కో-స్టార్. ఎందుకంటే జనరల్గా హీరోలు తమ మీద ఫోకస్ ఉండాలి అని అనుకుంటారు. బట్ తారక్ వాంట్స్ ఎవ్రీబడి టు గివ్ దేర్ బెస్ట్. సో దట్ ఈస్ ఎ గ్రేట్ క్వాలిటీ. సో రాముడికి ఉడత సాయం చేసినట్టు నేను ఈ సినిమాకి చిన్న సాయం చేయగలిగినందుకు, టు బి అ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ తారక్. విష్ యూ మెనీ మెనీ మోర్ సక్సెసెస్. నేను ఈ స్టేజ్లో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనకి ఒకప్పుడు కారణజన్ముడు ఒక రాముడు ఉండేవాడు. ఇప్పుడు మనకి ఇంకో కారణజన్ముడు మా తారక్ అవుతాడు. ఇది మాత్రం నిజం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. ఆల్ ది బెస్ట్. మొత్తం ఇండస్ట్రీ మీ గురించే మాట్లాడుతుంది మేడం. గ్యారంటీగా నెక్స్ట్ శ్రీదేవి మీరే మేడం. సినిమాలు మేము చూస్తాం. నా మొహానికి అందం అంటుకుంది, అందం తుడుచుకుంటే పోదు, వగేరా వగేరా. ఇదేమి గారడి, ఇదేమి తాకిడి, భలేగా ఉందిలే ఇది.